భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చేయించుకుంటారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ గారు, అట్నే మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు పాల్గొంటా ఉన్నారు. बोलो भारत माता की जय श्री राम मातरम मातरम అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు మనకందరికీ రథసారథి తెలంగాణ రథసారథి రామచంద్రరావు గారి అధ్యక్షతన ఆధ్వర్యాన ఈరోజు పెద్ద సంఖ్యలో మన రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట డివిజన్ నుంచి విచ్చేసినటువంటి కిషన్ సింగ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రుడు సోదరుడు కాంటెస్టెడ్ క్యాండిడేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా సుభాష్ గారు, ఒక్కొక్కరు పేరు పేరున పార్టీలో సభ్యత్వం తీసుకొని ఈరోజు స్వాగతం సుస్వాగతం. అక్కడ చూడాలి మీతో గంగాధర్ గారు, లక్ష్మణ్ సింగ్, రవి సింగ్, ధరమ్ సింగ్, దిలీప్, ఇట్లా జై శ్రీరామ్. వెల్కమ్. శివరాజ్, దేవి, జయ, నాగేష్, శ్రీలత, కోమల్ సింగ్, రాజు వర్మ, రాజేష్, సుల్జారాం, గణేష్, పెద్ద మనిషి వచ్చిండే కదా, అవు చిచ్చా అయ్యే ऊपर है वाला बाबा है, कमल सिंह, महादेव सिंह, महेंद्र सिंह, पांडु, सूरज सिंह, आपका सबको स्वागत. మహిళా సోదరు మళ్ళీ కొద్దిగా ముందుకు జాగా ఇవ్వండి. దేవి, జయ వాళ్ళందరికీ ముందుకు రండి అమ్మా. సోదరి మండలందరికీ ముందుకు వచ్చి కూర్చోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్క అదే మంచిదండి. నమస్తే. చాలా సంతోషం. ఇంత పెద్ద సంఖ్యలో మన కార్యాలయానికి విచ్చేసి కిషన్ నాయకత్వాన పార్టీలో చేరడం చాలా శుభదాయకం. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పెద్దలు మన రామచంద్రరావు గారు ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మార్గదర్శనం చేయాల్సిందిగా మీరు అందరూ సైలెంట్గా ఉండాలి. మన అధ్యక్షుల వారు మాట్లాడతారు, సైలెంట్గా ఉండండి దయచేసి. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతారు. అక్క ఇటు సైడ్ కూర్చోండి అమ్మా. మీరు సైలెంట్గా ఉండండి దయచేసి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. కిషన్ సింగ్ గారు రంగారెడ్డి జిల్లాలో వారు ఉప సర్పంచ్గా ఉంటూ బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా నాయకుడు.
వారు భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద సంఖ్యలో పార్టీలో చేయడం జరిగింది, మహిళలు కానీ యువకులు కానీ. వారిని పార్టీలో నేను ముందుగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో ఈరోజు ప్రజలు చేరుతూ ఉన్నారు, యువత మహిళలందరూ కూడా చేరుతూ ఉన్నారు. రెండు ముఖ్యమైన అంశాలు మీ సమక్షంలో నేను పెడతాను. మీడియా వారికి కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఈ యొక్క సందేశాన్ని కూడా పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిన్న మనం చూసాము, పెట్రోల్ బంకు డీజిల్ కోసము పెట్రోల్ కోసము పెద్ద పెద్ద క్యూ ఉంటుండే. అసలు డీజిల్ పెట్రోల్ కొరత లేనే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. ఇది రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లైస్ అధికారులు మీరు దయచేసి పెట్రోల్ బంక్ దగ్గర ఇట్లా ఉరక్కకండి, ఉన్నది మంచి స్టాక్ ఉన్నది, ఏ బాధ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారులు చెప్తా ఉన్నారు, కంపెనీలు చెప్తా ఉన్నారు డీజిల్కు పెట్రోల్కు కొరత లేదు. అయినా కూడా ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఈ యొక్క తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళన చేస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా గ్యాస్ గురించి చెప్పాను. ఒక కమర్షియల్ సెక్టార్లో ఒక 20% 30% వరకే సప్లై ఉంది. మిగతా డొమెస్టిక్లో ఎవరికి కూడా కొరత ఉండదు. కాకపోతే 2-3 రోజులు ఆలస్యం కావచ్చు, అంతేగాని గ్యాస్ కొరత లేదు. మన దగ్గర అన్నీ కూడా నిలువ ఉన్నాయి. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. బీపీసీఎల్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు, అదేవిధంగా ఇతర అధికారులు చెప్తాను, ఇతర కంపెనీ వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సివిల్ సప్లై సెక్రటరీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, కలెక్టర్లు చెప్తా ఉన్నారు. అయినా కూడా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ యొక్క వదంతులను నమ్మకండే. కాంగ్రెస్ పార్టీ ఈ వదంతులు తీయడంలో చాలా ధీటు. ఈరోజు స్కేర్సిటీ కావడానికి కారణము సోషల్ మీడియా, తర్వాత కృత్రిమ ఒక కొరత. ఈ కృత్రిమ కొరత కూడా ఎట్లా చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యాస్ డీలర్సు, పెట్రోల్ బంక్ డీలర్సు వీళ్ళందరూ కూడా ఈ యొక్క షార్టేజ్ క్రియేట్ చేసి ప్రజల్లో భయాందోళన తీసుకొస్తా ఉన్నారు. మూడోది, ధరలు పెరిగిపోతే ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ధరలు పెరిగినాయి, భారతదేశంలో పెరగలే. అది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు. తర్వాత ఇది ఏముందంటే బేసిక్గా మొత్తం స్టోరేజ్ మనకు ఫుల్ ఉన్నది, ఎక్కడ కూడా కొరత లేదని మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో రూలింగ్ ఉన్న పార్టీ యొక్క ప్రతినిధిగా ఇక్కడ చెప్తా ఉన్నాను, దయచేసి ఈ వదంతులు నమ్మకండి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అవుతూ ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తు చేస్తూ మీరు ఇవన్నీ కూడా వదంతు పక్కకు పెట్టి, ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేపర్లలో టీవీలలో చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి నష్టం అవుతుందని చెప్పేసి, దక్షిణాన్ని బాగా నష్టం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు వారు. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ దక్షిణాదికి సంబంధించినటువంటి ఒక నాయకుల్ని గౌరవించినటువంటి ఒక సంఘటన ఏతుందో అది మీ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు కానీ దక్షిణాది ప్రజలు కానీ గుర్తుంచుకోవాలి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఒక కీలకమైన మంత్రివర్గం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దక్షిణాది కాదా? ఫారెన్ మినిస్టరు జయశంకర్ గారు దక్షిణాది కాదా? మన బొగ్గు అదేవిధంగా మైనింగ్ మినిస్టర్ అనేటువంటి కిషన్ రెడ్డి గారు దక్షిణాది కాదా? కేరళ నుంచి గెలిచినటువంటి ఒక కల్చర్ మినిస్టర్ సురేష్ గోపి గారు కేరళ నుంచి గారా? లేకపోతే మన ఉపరాష్ట్రపతి మన ఈ విపి రాధాకృష్ణన్ గారు వారు దక్షిణాది కాదా? ఇది దక్షిణాదిగా ఉత్తరాదిగా తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు, మీరు ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్కు కారణమైంది మీ పార్టీ. మళ్ళీ ఈ దేశాన్ని రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో లబ్ధి కోసము దేశాన్ని ఉత్తరాదిగా దక్షిణాదిగా ఈ రకమైనటువంటి రాజ్యాంగ ఒక పదవిలో ఉన్నారు మీరు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి
ఈ రకమైన అబద్ధాల ప్రచారం ప్రజలకు వినిపిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చెప్పాలి? ఈరోజు దక్షిణాది లేదు, ఉత్తరాది లేదు, డీలిమిటేషన్ ఒక సంబంధించిన ప్రొసీజర్ ముందుకు రాలేదు, ఏ డీలిమిటేషన్ తెలియదు. కానీ ఉత్తరాదికి ఎక్కువైతే ఇక్కడ దక్షిణాదికి ఎక్కువైతే ఎవరు చెప్పినండి మీకు? మీరు రాహుల్ గాంధీ చెప్పిందా? మీ రాహుల్ గాంధీ అసలు నేను మీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మాకు అనిపిస్తుంది రాహుల్ గాంధీ గారిని పక్క పెట్టి మీరే ఏదో ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలనుకుంటుంటుంది. మీకు ఏం అవసరం అని ఇవన్నీ మాట్లాడటానికి? దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణకు మంచి చేయండి, ఇక్కడ మంచి చేయకున్నా పర్లేదు, కానీ దేశానికి మాత్రం అన్యాయం చేయకండి. దేశంలో ఇటువంటి భావన ఉత్తరాదిగా దక్షిణాదిగా భావన తీసుకువచ్చి దేశాన్ని హిందూ ముస్లింని విడగొట్టేశారని హైదరాబాద్లో మీరు మన జూబ్లీ ఎలక్షన్స్లో రకరకాలుగా మీరు విడగొట్టుతున్నారు సమాజాన్ని. ఈరోజు దేశాన్ని ఉత్తరాదిగా దక్షిణాదిగా విడగొట్టేటటువంటి ఒక పన్నాగం మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పొందుతా ఉన్నది. అట్లేదా మీ యొక్క నాయకుడు పాకిస్తాన్కి జై కొడుతూనే ఉన్నాడు, అది వేరే మాట. బహుశా మీరు కూడా ఈ దేశాన్ని మరి ముక్కలు చేయాలనుకుంటూనే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినట్టు గతంలో బుల్లెట్ రెండు అయితే ఒక బుల్లెట్తో మీరు చెప్పారు. నేను చెప్తానని మీకు ఈరోజు 2028-29లో జరిగేటట్టు ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, కాంగ్రెస్ పార్టీ తుడుచుకోపోతుందని చెప్పి చేస్తున్నారు. డీలిమిటేషన్ సంబంధించినటువంటి మీటింగ్ స్టాలిన్ గారు పెడితే ఇక్కడి నుంచి కలిసి ఊక్కుంటూ పోయింది ఎవరంటే మీరు, కేటీఆర్ గారు కదా. ఎందుకు పోయినండి ఇద్దరు కలిసి అక్కడికి? మళ్ళీ మీ ఇద్దరు మాత్రం అక్కడ మంచిగా ఉంటారు, మంచిగా కలిసి పోతారు, కలిసి వస్తారు. ఇవన్నీ ఏమేం చేస్తారు మన తర్వాత సంగతి మాకు తెలియదు. కానీ మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారా? ప్రజలకు చెవులో పువ్వు ఏం పెట్టుకోలేదు, మీరు చెవులో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. కాళేశ్వరంలో అరెస్ట్ లేవు, ఫామ్నా కేసులో అరెస్ట్ లేవు, ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ లేవు, కేవలం ప్రజలకు ఇట్లా చెప్తా ఉన్నారు మీరు అంతే. కాబట్టే ఈరోజు డీలిమిటేషన్స్తోని ఎవరికి కూడా ఏ ఒక్క సంబంధించినటువంటి యొక్క వివక్షత జరగదు. మా గృహమంత్రి అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, డీలిమిటేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు, అయినప్పుడు ప్రపోర్షనేట్గానే పెరుగుతాయి. ఇప్పుడు యథాస్థితిగా ఉన్నటువంటి ఒక పెరిగే దాంట్లో 33% దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభలో ఫస్ట్ టైం రిజర్వేషన్ రాబోతున్నది. దానికి మీరు వ్యతిరేకము. ఆ 33% ఉమెన్కు రావద్దనే మీ అంతా వ్యతిరేకం మీరు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్ గురించి వాళ్ళు ప్రయత్నం చేయలే. ఇప్పుడు 33% అవుతుంది కాబట్టి దాని ఆపాలనే ప్రయత్నంతో ఈ యొక్క భయం సృష్టిస్తూ ఉన్నారు. 33% లేడీస్కు రావద్దనే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మహిళలు చాలామంది వచ్చారు, ఇక్కడ 50% కన్నా ఎక్కువ మంది మహిళలు ఎక్కువ ఉన్నారు. రేపు భారతీయ జనతా పార్టీ కూడా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మహిళలకు అదేవిధంగా విద్యావంతులకు యువకులకు మాత్రమే సీట్లు ఇస్తాం, టికెట్లు ఇస్తాం మేము. కాబట్టి ఈరోజు పత్రికా ఒక సమావేశం ద్వారా ఈ జాయినింగ్ ద్వారా నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీరు కలల గనకండే ఈ డీలిమిటేషన్ జరుగుతుంది, డీలిమిటేషన్ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మీరు అపోజిషన్లో కూడా ఉండరని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మళ్ళీ చేరినందు అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతూ, నాకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళాల్సిందిగా కోరుతూ, మన రాణా గారు మంచి ఒక పంచాంగం తీశారు, వారు మీడియా మిత్రులకు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి వారి సమక్షంలో ఈ పంచాంగాన్ని కూడా నేను ఆవిష్కరించి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మీతో మీరు జాయిన్ చేస్తాను. అవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక డీలర్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ ఒక డీలర్స్ కూడా
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన డీలర్లే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా లేదు. ఈ డీలర్ సంబంధించిన కొంతమంది ఎవరైతే దాస్తున్నారో కృత్రిమ కొరత తీస్తున్నారో వాళ్ళ మీద చర్య ఉంటుంది. అన్నగారికి జర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది, అందున తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి మిగతా వాళ్ళందరూ గిట్ట కూర్చోండి. ఒక్కొక్కరు జాయినింగ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గిట్ట పిలిచారు. దా కిషన్ భాయ్. రాజు అన్న, రాజు వర్మ ఎక్కడున్నారా? ద్రోణాచారి దేవి వచ్చిందా? మంగళదేవి ఇది దేవి ఎక్కడున్నా మరా? ముందరా కిందనే ఉండిపోయిందా ఏంది? రా ద్రోణాచారి అన్న ఇట్రా. శ్యామా ఎవరైనా కండువా కప్పుకోవాలంటే అన్న వాళ్ళ చేతుల మీదుగా వేదికపైకి రావాల్సింది కోరుకుంటున్నాను. ఎవరైనా ఉండండి, మన బస్తీ వాసులు, గ్రామవాసులు ఎవరైనా, అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా రండి, మహిళలు పురుషులు ఎవరైనా. సిగ్గుపడక మరా, ఎందుకు సిగ్గుపడుతున్నారా? సునీత వేసుకున్నాను. पिंटू मामा कहाँ है? पिंटू सिंह दंडारिया, पिंटू सिंह, पिंटू मामा आओ. मुकेश आजाद, मुकेश बन्नी आओ. जित्तू कहाँ है? आज जित्तू ऊपर आ. जितेंद्र सिंह, विकास भाई आओ. नरेश कहाँ पर है? नरेश हेड्रा. शिवराज मिला మీరేద్దామా ఇక్కడ సరిపోవు. మీరేద్దు సరిపో. అట్టే దేవి అటు నుంచి వెళ్ళండి, అటు నుంచి పెద్దమని. గంగాధర్ కాయ ఉప్పరా? గంగాధర్. నవీన్ ఏడున్నారా? ఎండుకొల్ల నవీన్, ఎండుకొల్ల నవీన్. ये बंद बैठे ट्रैक्टर कौन? रवि धारा ऊपर आओ. शर्मा नको नाम भूल गया बोल के नको समझो. ऊपर आओ सब.